హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను నా స్టైల్లో టేస్టీ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ఈ ఫిష్ పీసెస్ని నిమ్మరసం ఇంకా సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి వాష్ చేసుకున్నాను. ఫిష్ పీసెస్ అనేవి ఇలా కొంచెం పెద్దగానే ఉండాలి. సన్నగా ఉంటే మనం కుక్ చేసుకున్నప్పుడు విరిగిపోతుంది. ఈ సైజులో ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఒక 3 పెద్ద ఆనియన్స్, టమాటాలని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక బ్రౌన్ కలర్లో వచ్చాక వీటిని నేను స్మూత్ పేస్ట్ లాగా చేసుకుంటాను. ఇలా టమాటాలని ఆనియన్ని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవడం వల్ల మనకి ఫిష్ కర్రీ అనేది మంచిగా గ్రేవీతోటి మంచి సూపర్ టేస్ట్తో వస్తుందన్నమాట. మన ఫిష్ కర్రీకి నేను ఒక నిమ్మ సైజ్ అంత చింతపండుని తీసుకొని ముందుగానే నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర, కరివేపాకు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్, 2-3 పచ్చిమిర్చి అండ్ ఇవన్నీ ఫ్రై అయ్యాక నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే మనకి స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ టమాటా పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా ఫ్రై అయ్యాక మనం మసాలాలు యాడ్ చేసుకుందాం. నా దగ్గర అన్నీ సపరేట్గా ఉన్నాయి. జీలకర్ర మెంతుల పౌడరు, మసాలా పౌడరు, ధనియా పౌడరు ఇవన్నీ సపరేట్గా ఉంటే నేను మిక్స్ చేసుకొని వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కొంచెమే వేసుకోండి. మళ్ళీ మనము సూపు బాయిల్ అయ్యేటప్పుడు టేస్ట్ చూసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అయింది కదా మసాలాలతో. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకుందాము. మనకి చింతపండు పులుసుతోనే బాగా టేస్ట్ వస్తుందన్నమాట. చింతపండు పులుసు వేసుకొని బాగా కలబెట్టుకొని కొద్దిసేపు అలా బాయిల్ అవ్వనివ్వాలి. మనకి పులుసు టేస్ట్ మంచిగా ఉండాలంటే మనం పులుసు ఎంతసేపు ఉన్నా లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బాయిల్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే మనకు పులుసులోకి మసాలాలు మంచిగా వెళ్ళి పులుసు అనేది టేస్ట్గా వస్తుందన్నమాట. సో పులుసు మనము ఎంతవరకు బాయిల్ చేసుకోవాలి అంటే మనం వేసిన ఆయిల్ పైకి తేలే వరకు మనం పులుసు అనేది బాయిల్ చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలక ముందుకే మనము పులుసులో పీసెస్ యాడ్ చేసుకుంటే మనకి తొందరగా పాడయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట పులుసు అనేది. సో మనకి పులుసు అనేది చిన్న లో ఫ్లేమ్లో మంచిగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాయిల్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ వస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ డే తిన్నా కూడా పులుసు అనేది కొంచెం కూడా పాడవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. సో మనం ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని మంచిగా బాయిల్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన పులుసు అనేది మంచిగా బాయిల్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనకి ఏదైనా ఉప్పు, కారం సరిగ్గా సరిపోలేదు అని అనిపిస్తే మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన పులుసు ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవడానికి రెడీగా ఉందన్నమాట. మనం ఫిష్ పీసెస్ ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా యాడ్ చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి యాడ్ చేసుకోవద్దు. ఒకదానిపైన ఒకటి యాడ్ చేస్తే మనము కలబెట్టినప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మనము ఒకసారి పులుసులో ఫిష్ పీసెస్ యాడ్ చేశాక స్పూన్ పెట్టి అస్సలు కలబెట్టొద్దు. అలా చేస్తే మనకి ఫిష్ పీసెస్ అనేది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటాయి. మనం ఫిష్ పీసెస్ ఇరిగిపోకుండా ఇలా 2 చేతులతోని మన ప్యాన్ పట్టుకొని షేక్ చేయాలి. అప్పుడు పులుసులో ఉన్న ఫిష్ పీసెస్ అటు ఇటు కదిలి అవే టర్న్ అయిపోతాయి అన్నమాట. ఫిష్ ముక్కలకు కూడా పులుసు అనేది మంచిగా ఈక్వల్గా పడుతుందన్నమాట. ఇలా ఫిష్ పీసెస్ అన్నీ కలబెట్టుకున్నాక మనము లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనము పులుసు అనేది బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి పీసెస్ ఉడికాయో లేదో మనం చూసుకోవాలి. ఒక పీస్ తీసుకొని ఫోక్ స్పూన్ పెట్టి కుచ్చండి. ఆ ఫోక్ స్పూన్ అనేది ఫిష్ లోపలికి ఈజీగా వెళ్ళిపోతే ఫిష్ అనేది బాగా కుక్ అయినట్టు. కొంచెం గట్టిగా లేదా ఫోక్ స్పూన్ కుచ్చి తీసేటప్పుడు దానికి ఫిష్ పీస్ అంటుకోవడం కానీ ఇలా జరిగితే ఇంకొద్దిసేపు మనకి
పులుసు అనేది బాయిల్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ ఫిష్ పులుసులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఎంతసేపు ఉన్నా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మనం పులుసు బాయిల్ చేసుకుంటే మాత్రమే మనకి పులుసు అనేది టేస్టీగా ఉంటుంది, నెక్స్ట్ డేకి పాడవ్వకుండా ఉంటుంది. ఇది మాత్రం మంచిగా గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్, మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. బాయ్ బాయ్.